హలో అందరికీ నమస్తే అండి. ఇవాళ ధనత్రయోదశి కదా. ధనత్రయోదశి అక్షయ తృతీయ అంటే మనం అందరం బంగారం కొనుక్కొని అందరూ అట్లా అనుకుంటారు కదా. కాదండి, మనం ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకుంటే అన్నీ అమ్మవారే చూసుకుంటుంది. నేను ఎప్పుడు అలాగే 3 సంవత్సరాల నుంచి అలాగే చేస్తున్నాను. లక్ష్మీ కుబేర పూజ చేసుకోవాలి. అది చేసుకుంటే అన్నీ అమ్మవారే చూసుకుంటుంది. ముందుగా దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకుని కుబేర ముగ్గు వేశాను. అలాగే వినాయకుడికి కూడా ముగ్గు రెడీ చేశాను. దీపారాధన కుందులు కూడా రెడీ చేసేసుకున్నాను. రెండు కుందులు పెట్టుకున్నాను. అలాగే అమ్మవారి పటాలన్నీ కూడా క్లీన్ చేసేసుకుని దేవుడి రూమ్ అంతా క్లీన్ చేశాను. ఇంకా పువ్వులది పెట్టి రెడీ చేయాలి. ఇది లక్ష్మీ కుబేర పటం అండి. వీలైతే మీరు తెచ్చుకోండి. నేను కూడా 3 years బ్యాక్ కొనుక్కున్నాను. అప్పటి నుంచి ఇదే పటంతో పూజ చేస్తున్నాను. దీనికి కూడా బొట్టది పెట్టి గంధం బొట్టు పెట్టి తర్వాత కుంకుమ బొట్లు పెట్టాలి. అమ్మవారికి కుంకుమ బొట్లు అవి పెట్టుకుని ఒక పటం పెట్టుకుని, మీకు లక్ష్మీదేవి విగ్రహం కనుక ఉంటే ఆ పటం ముందర ఒక పళ్ళెంలో నేను వెండి పళ్ళెం పెట్టాను. ఆ పళ్ళెంలో అమ్మవారి విగ్రహం పెట్టుకోవాలి. ఒకవేళ మీకు అమ్మవారి విగ్రహం లేకపోతే 5 rupees కాయిన్ తీసుకొని దానికి గంధం బొట్టు పెట్టి ఆ లక్ష్మీదేవి అమ్మవారి స్థానంలో అది పెట్టుకోవాలి. ఇదేమో కుబేరుని భార్య చిత్రలేఖ అన్నమాట. వీటికి కూడా పసుపు కుంకాలు పెట్టుకుని 1 rupee కాయిన్స్ తీసుకోవాలి. లక్ష్మీదేవికి ఏమో 5 rupee కాయిన్ తీసుకోవాలి. వీటికి కూడా పసుపు బొట్టు పెట్టుకోవాలి, గంధం బొట్టు. లక్ష్మీ కుబేర పూజకి ప్రసాదాలు దద్దోజనమును, బెల్లం పొంగలి, ఆవు పాలతో చేసిన పొంగలి, కొంచెం శనగపప్పు వేసుకొని చేసుకోవాలి. ఈ 2 ప్రసాదాలు ఎలా ఉంచాలంటే 2 భాగాలు చేసుకోవాలి. దీన్ని 2 భాగాలు, దీన్ని 2 భాగాలు. ఎందుకంటే లక్ష్మీ కుబేర పూజ అయిన తర్వాత కుబేర అష్టోత్తరం అలాగే లక్ష్మీ అష్టోత్తరం అన్నీ చేసుకుని షోడశోపచార పూజ అయిపోయిన తర్వాత ఒక భాగం నైవేద్యం పెట్టాలి. అలాగే పొంగల్ కూడా 2 భాగాలు చేసుకుని ఒక భాగం నైవేద్యం పెట్టాలి. తర్వాత నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి తాంబూలం అన్నీ ఇచ్చేసిన తర్వాత మంత్రపుష్పం మటుకు లాస్ట్కి చెప్పాలి. రెండోది ఏంటంటే, 2వ భాగం ఎప్పుడు పెట్టాలంటే లక్ష్మీ కుబేర పూజ అంతా అయిపోయిన తర్వాత కథలు ఉంటాయి. ఆ కథలు చదువుకున్న తర్వాత మళ్ళీ 2వ భాగం నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి. ఒకవేళ మీకు ఇవాళ ధనత్రయోదశి రోజు కుదరలేదనుకోండి, ఏ శుక్రవారం అయినా అలాగే గురువారం అయినా పౌర్ణమి రోజైనా చేసుకోవచ్చు. ఇన్ని వారాలను కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చేయడం మూలంగా మనకి ఎప్పటి నుంచో రాని ఉద్యోగాలు కానీ అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత ఇంకా మనం ఇంట్లో చికాకులు అవన్నీ తగ్గుతాయి. ఇవి నేను నండూరి గారి వీడియో చూసి 3 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. మనకి అప్పులు అవ్వకుండా చక్కగా మనకు వచ్చిన దాంట్లో మనం సుఖంగా ఉంటాం అన్నమాట. ఈ పూజ చేసుకుంటే శ్రద్ధగా కనుక చేస్తే మీకు ఏమన్నా ఆర్థిక ఇబ్బందులు ఉంటే చక్కగా తొలగిపోతాయి. ఇన్ని వారాలు అనుకుని చేస్తే చాలా మంచిది. ఇవి కథలు చదువుకున్న తర్వాత నైవేద్యం పెట్టడానికి విడిగా కప్పుల్లో తీసుకున్నాను. సాధ్యమైనంత వరకు వెండివి, ఇత్తడివి వాడితే మంచిది. అవి లేని వాళ్ళు ఇంకా స్టీల్వి తప్పక వాడుకోవచ్చు. నాకు కొన్ని లేవండి, అందుకని స్టీల్ దాంట్లోనే నైవేద్యం పెడుతున్నాను. ఇందాక మనం కుబేర ముగ్గు వేసుకున్నాం కదా, దాని మీద ఏదైనా పీట వేసుకోవాలి. అంత పెద్ద పీట నాకు లేదండి, అందుకని నేను ఈ క్లాత్ వేస్తున్నాను. ఈ క్లాత్ వేసిన తర్వాత దీని మీద అరిటాకు పెట్టుకోవాలి. ఈ అరిటాకు పెద్దది సరిపోతే చిన్న పీస్ అని తీసుకోవచ్చు. ఈ కొన ఉంది చూసారా, ఈ కొన తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉండేట్టు చూసుకుని దీని మీద కొంచెం బియ్యం పోయాలి. ఎక్కువ బియ్యం పోసామనుకోండి పటం జారిపోతుంది. కొంచెం బియ్యం పోసుకోవాలి. అమ్మవారి పటం పెట్టేసుకుని పూలతో అలంకారం చేసుకోవాలి. పూజ మొదలెట్టబోతున్నానండి. ఇందాక మనం రెడీ చేసుకున్న ఈ లక్ష్మీదేవిని అలాగే ఈ చిత్రలేఖ కుబేర వాటి కింద ఈ రూపాయి కాయిన్స్ అన్నీ కూడా ఈ పటం ముందు పెట్టుకోవాలి. అమ్మవారికి వడపప్పు పానకం అలాగే గంధము, యజ్ఞోపవీతము, వస్త్రాలు కూడా రెడీ చేసుకోవాలి. అమ్మవారికి ఫ్రూట్స్ కూడా 2 భాగాలు చేసుకుని ఒక భాగం పూజంతా అయిపోయిన తర్వాత ఇంకో భాగం కథలు చదువుకున్న తర్వాత నైవేద్యం పెట్టాలి. దీపారాధన కూడా చేసేసి అమ్మవారిని అంతా రెడీ చేసుకున్నాను. మీరు కూడా చక్కగా ఈ పూజ చేసుకుని ఫైనాన్షియల్గా మంచిగా ఉంటారని అలాగే ఇంట్లో ప్రశాంతంగా పూజ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ అండి. ఇంకా పూజ మొదలెట్టుకోవాలి.